హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోషితాస్ వరల్డ్. ఈ రోజుటి వీడియోలో మీకైతే నేను ఒక సౌత్ ఇండియన్ ఫేవరెట్ పికిల్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఈ రెసిపీ అనేది అందరికీ చాలా ఇష్టమైన రెసిపీ అనమాట. ఎక్కడో ఒకళ్ళు ఉంటారు కానీ ఈ పికిల్ అయితే చాలామంది ఫేవరెట్ అని అయితే చెప్పొచ్చు. సో ఆ రెసిపీ ఏంటో తెలుసుకోవాలనుకుంటే కనుక ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడు మీకు ఎంత యూస్ఫుల్ అనేది తెలుస్తుంది. సో ఫస్ట్ టైం అయితే మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ అయితే క్లిక్ చేయండి. దాంతో నా నోటిఫికేషన్స్ అనేవి మీ వరకు వస్తాయి. అలాగే ఈ వీడియో ఇంకా నా ఛానల్లోకి వెళ్ళి ముందర వీడియోస్ కూడా చూసి మీకు నచ్చితే కనుక లైక్ అయితే ఇవ్వండి. అలాగే కామెంట్ కూడా చేయండి. మీకు తోచిన కామెంట్ అయితే ఇవ్వండి. మీరు ఏమన్నా వీడియోస్ చేయాలని చెప్పాలనుకుంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను ఆ వీడియోస్ కూడా తప్పకుండా చేస్తాను. సో ఇంకా ఫస్ట్ అయితే రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. సో రెసిపీలో కావాల్సిన కొన్ని మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే ఉంటాయి కదా, ఆ మెయిన్ ఇంగ్రీడియంట్స్ని అయితే మీతో ఫస్ట్ నేను షేర్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే ఒక 3 ఇంగ్రీడియంట్స్ని అయితే మీతో మెయిన్ ఇంగ్రీడియంట్స్ని చూపిస్తున్నాను. సో ఫస్ట్ ఇంగ్రీడియంట్ అయితే వచ్చేసి మేతి సీడ్స్ అనమాట, మెంతులు. వీటిని అయితే నేను 2 days ముందలే 1/2 kg మెంతులు అండి, ఒక 1/2 kg మెంతుల్ని 2 days ఎండలో ఎండబెట్టుకుని ఇవి డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ చేసుకోవాలన్నమాట. అండ్ అట్లానే ఆవాలు కూడా ఒక 2 days ఎండలో పెట్టుకుని డ్రై రోస్ట్ ఏం అవసరం లేదు, జస్ట్ నార్మల్ పౌడర్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇవి నేను ఎంత తీసుకున్నానంటే ఒక 1/2 kg వరకు ఆవాలు తీసుకున్నాను, కొంచెం లార్జ్ క్వాంటిటీలో చేస్తున్నాం కాబట్టి. సో ఈ 2. అండ్ ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట, ఇది ఒక్కటి వేస్తే చాలు ఆవకాయలో మంచి టేస్ట్ అయితే వస్తుంది. సో ఆ ఇంగ్రీడియంట్ అయితే మీతో షేర్ చేస్తున్నాను, వెల్లుల్లిపాయ అనమాట. సో ఈ ఇంగ్రీడియంట్ అయితే చాలా బాగుంటుంది మామిడికాయ పచ్చడిలో. అండ్ ఇట్లా ఈ ఆ వెల్లుల్లి ఫ్లేవర్ మొత్తం కూడా ఆవకాయలో దిగితే కనుక చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా వెల్లుల్లిపాయ వేసుకొని చాలా బాగుంటుంది. సో ఇవన్నమాట ఇంగ్రీడియంట్స్. ఒకసారి మీకు ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా క్లారిటీగా చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసి ఆవాలు, మెంతులు, వెల్లుల్లిపాయలు అన్నీ కూడా ఒక 2 days ముందలే ఎండలో ఎండబెట్టుకుని ఉంచుకున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి 1/2 kg కన్నా కొంచెం తక్కువ ఆవాలన్నమాట. అండ్ అలాగే 1/2 kg మెంతులు. ఇక్కడ వచ్చేసి ఒక 1/2 kg వెల్లుల్లిపాయలని ఇలా చిన్న చిన్నగా విడదీసి పెట్టుకున్నాం అనమాట. సో వీటన్నిటిని ఇప్పుడు ఏం చేసామంటే మెంతులను అయితే డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసాం. అండ్ ఆవాలను అయితే నార్మల్గానే పౌడర్ చేసేసుకున్నాము. ఇంకా వెల్లుల్లిపాయకి పైన పొట్టు తీసుకుని పెట్టుకున్నాం అనమాట. అండ్ అన్నీ ముందరగానే రెడీ చేసుకున్నాం. అండ్ ఇక్కడ వచ్చేసి మామిడికాయలు అనమాట. ఇవైతే మాకు ఇక్కడ బంచెస్ అంటే ట్రేస్గా దొరుకుతాయి. అండ్ ఆ ట్రేస్లో కొన్ని మిక్స్డ్ ఫ్రూట్స్ అనమాట. అండ్ కొన్ని తినే మామిడి పళ్ళు ఉంటాయి, కొన్ని పచ్చడి మామిడి పళ్ళు ఉంటాయి, ఇలా డిఫరెంట్గా ఉంటాయి. సో వాటిలో పచ్చడి ఏంటి అనేది డివైడ్ చేసుకోవాలి. సో ఇక్కడ డివైడ్ చేసేసుకుని అన్నీ రెడీగా పెట్టుకున్నాం. సో ఇక్కడైతే వాటర్ తీసుకున్నాం కదా, ఈ వాటర్లో ఫస్ట్ మామిడికాయలన్నీ కూడా 1 by 1 యాడ్ చేసుకోవాలి. సో ఈ మామిడికాయలని ఏంటంటే ఒక 10 minutes వాటర్లో నాననివ్వాలన్నమాట. నాననిచ్చిన తర్వాత వీటిని వాష్ చేసుకోవాలి. ఎలా అంటే మనకి యూటెన్సిల్స్ వాష్ చేసుకునే స్క్రబ్బర్ ఉంటుంది కదా, ఆ స్క్రబ్బర్ని యూస్ చేసుకుని మంచిగా వాష్ చేస్తే కనుక దీని మీద ఉన్న డస్ట్ మొత్తం కూడా వాటర్లోకి డ్రాప్ అవుట్ అయిపోతుంది. సో అప్పుడు ఇంకా మామిడి పళ్ళు అనేవి చాలా నీట్గా ఉంటాయి అన్నమాట. సో మీరు ఒకవేళ పచ్చడి కొంచెం లేట్గా పట్టుకుంటామని అనుకుంటే కనుక ఏం చేస్తారంటే, మనం పచ్చడి ముందల అంటే ఇంకొక గంటలో పెట్టుకుంటామనగా ముందల అప్పుడు వాష్ చేసుకుని పెట్టుకోండి. ఎందుకంటే ఇలా వాష్ చేసి ముందలే పెట్టుకుంటాం కనుక ఆ పచ్చడి మామిడికాయలు అనేవి పండినట్టు అయిపోతాయి అన్నమాట. సో పచ్చడికి అస్సలు సూటబుల్ కాదు. సో మేము ఇక్కడైతే మొత్తం వాష్ చేసుకున్న తర్వాత ఎలా ఉన్నాయో చూసారా, ఎంత నీట్గా ఉన్నాయో. సో వాష్ చేయకముందు ఎలా ఉన్నాయి, వాష్ చేసిన తర్వాత ఎలా ఉన్నాయి మీరే చూసారు కదా. సో వాష్ చేసి మళ్ళీ వాటర్లో వేస్తామన్నమాట మేము. ఇంకా దీన్ని 1 by 1 ఇప్పుడు క్లాత్ నీట్గా అసలు వాటర్ అంటే తడి అనేది ఉండకుండా దీన్ని మంచిగా డ్రై క్లాత్తో క్లీన్ చేసుకోవాలి. అండ్ ఇవి మంచిగా క్లీన్ చేసేసుకొని చూపిస్తున్నాం కదండి, ఇలా ఉంటాయి. అండ్ ఇక్కడ మొత్తం హోల్ ఫ్యామిలీ అంతా కూడా పచ్చడికి అయితే రెడీ చేస్తున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి నేను వీడియో అంతా కూడా నేను రాగానే పెట్టేస్తున్నాను, ఎందుకంటే ఒక రెసిపీలా కాకుండా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కాబట్టి దీన్ని నేను కొంచెం రాగానే పెట్టాల్సి వస్తుంది. సో ఇక్కడైతే మొత్తం మామిడికాయలు అయితే క్లీన్ చేస్తారనమాట. అండ్ ఇప్పుడు మామిడికాయకి పైన ఒక చిన్న ఘాట్లో ఉంది చూసారా, దాన్ని అయితే ఇప్పుడు కట్ చేసేయాలి. ఇక్కడ మా డాడీ అయితే అదే చేస్తున్నారు.
అండ్ అలాగే వాటిని ఇప్పుడు మధ్యలోకి సగంగా కట్ చేసుకుంటున్నారు. వీటిని ఇలానే కాదు, కొంచెం స్ట్రైట్గా కూడా కట్ చేసుకోవచ్చు. స్ట్రైట్గా కట్ చేసుకుంటే ఏంటంటే కొంచెం మీడియం పీసెస్ అనేవి వస్తాయి. అండ్ వీటిని అయితే మనం కొంచెం లార్జ్ పీసెస్ కానీ కట్ చేసుకోవచ్చు, లేదా షార్ట్ పీసెస్ కానీ కట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మనకి అడ్జస్టబుల్ సైజులో అయితే కట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దీంట్లో ఇప్పుడు మధ్యలో జీడి ఉంటుంది కదండి, దానైతే ఒక స్పూన్తో అయితే రిమూవ్ చేసేస్తున్నాం. అండ్ ఇక్కడ మీకైతే ఒకటి చెప్తాను, ఈ జీడి అనేది ఉంటుంది చూసారా, దాన్ని ఎక్కడ పడితే అక్కడ పడేయకండి. అండ్ వాటిని జంతువులు అయితే తింటే కనుక చనిపోయే ప్రమాదం ఉందన్నమాట. సో వాటిని మాత్రం జాగ్రత్తగా డస్ట్బిన్లో త్రో చేయండి. అండ్ అవుట్ సైడ్స్ అయితే వేయకండి అస్సలు. సో ఇది ఇలాంటి ఇన్సిడెంట్ మా ఇంట్లో ఒకటి జరిగింది కాబట్టి మీకు షేర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మామిడికాయ ముక్కలన్నీ కూడా ఒక డ్రై క్లాత్ మీద వేసేసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ మేమైతే సేర డబ్బా అంటారు కదండి, 1 kg డబ్బా. సో ఆ డబ్బాతో ఇక్కడ మామిడికాయ ముక్కలను అయితే తీసుకుంటున్నాం అనమాట. సో దీంతో సో ఇక్కడ ఈ డబ్బాతో అయితే 8 డబ్బాల మామిడికాయ ముక్కలు అయితే వచ్చినాయి అనమాట. సో వాటిలన్నిటిని కూడా ఒక పెద్ద బౌల్లోకి అయితే తీసుకుని పెట్టుకుంటున్నాం. అండ్ ఇక్కడ ఈ 8 డబ్బాలకి సరిపడా కొలతలు అయితే చెప్తానండి. ఇప్పుడు మిగిలిన ఇంగ్రీడియంట్స్ ఎంతెంత వేసుకోవాలనేది ఇప్పుడు షేర్ చేస్తాను. ఇక్కడైతే వచ్చేసి మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక చోటే పెట్టుకున్నాం అనమాట. మెత్తిపిండి, ఆవపిండి, నూనె, కారం, కల్లుప్పు, వెల్లుల్లిపాయలు అన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్నాం అనమాట. ఇక్కడ ముందరగా ఒక బౌల్లో, ఒక పెద్ద గిన్నెలోకి అయితే 1 kg పల్లి ఆయిల్ ప్యాకెట్ మేము ఫ్రీడమ్ యూస్ చేస్తున్నాము. దాంట్లో కొంచెం 1 టీ స్పూన్ అంత పసుపు వేసుకుని పెట్టుకోవాలన్నమాట, మిక్స్ చేసుకుని. అలాగే మెంతిపిండి, ఆవపిండిని 2 మిక్స్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు మెంతిపిండిని, ఆవపిండిని మనకి ఇంట్లో బియ్యం కొలుసుకునే డబ్బా ఉంటుంది చూసారా, ఆ డబ్బాతో 4 డబ్బాలండి. మెంతిపిండి, ఆవపిండి 2 కలిపి 4 డబ్బాలు వేయాలన్నమాట. అండ్ ఇది పర్ఫెక్ట్ అనమాట. అలాగే కారం కూడా మనము పచ్చళ్ళ కారం అంటారు కదండి, ఇది ఇంట్లో పట్టించిన కారం అనమాట. సో దాన్ని మేము ఇక్కడ యూస్ చేస్తున్నాము. సో దీంతో 4 డబ్బాలు అనమాట, బియ్యం డబ్బాతో సేమ్ 4 డబ్బాల కారం అనమాట. అలాగే దీంట్లో సాల్ట్ కూడా సేమ్ ఇదే డబ్బాతో 4 డబ్బాల కల్లుప్పు వేసుకోవాలి. అలాగే మేము ఇక్కడ కల్లుప్పు వచ్చేసి ఆశీర్వాద్ బ్రాండ్ అయితే యూస్ చేస్తున్నాము. అండ్ మేము ఎప్పుడు ఇంట్లో యూస్ చేసే వాటిని ఇక్కడ యూస్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ 4 డబ్బాల కల్లుప్పు అయితే వేసుకున్నాము. వీటన్నిటిని కూడా కొంచెం మిక్స్ చేసుకుని వెల్లుల్లిపాయలు పొట్టు తీసి పెట్టినాం కదండి, అవి కూడా వేసుకోవాలన్నమాట. సో ఇవన్నీ మిక్స్ చేసి తీసుకున్న తర్వాత ఇక్కడ ఆయిల్ ఇందాక మనం పసుపు వేసి పెట్టుకున్నాం కదండి, దాంట్లో మామిడికాయ ముక్కల్ని కొంచెం కొంచెంగా వేసుకుని ఆయిల్ పట్టించుకోవాలన్నమాట. మనం ఒకవేళ ఆయిల్ పెద్ద గిన్నెలో పెట్టేసుకుని వేసుకోవచ్చు, కాకపోతే ఆయిల్ మొత్తం అంతా స్ప్రెడ్ అవుతుందా లేదా అని చెప్పేసి మేము ఇట్లా కొన్ని మామిడికాయ ముక్కల్ని ఇలా నూనె పట్టించుకుని ఆ గిన్నెలోకి అయితే వేసుకుంటున్నాం అనమాట. ఇలా వేసుకుంటే ఏంటంటే అన్ని ముక్కలకి పట్టుకుంటుంది అనమాట. సో ఫస్ట్ ఇలా ఆయిల్లో వేసుకుని మామిడికాయ ముక్కలన్నీ కూడా మనం ఏ పచ్చడి గిన్నె అయితే పెట్టుకుంటామో ఆ పచ్చడి గిన్నెలోకి వేసేసుకుంటున్నాము. అండ్ దీనిపైన ఇప్పుడు ఒక లేయర్గా కారం ఇందాక మిక్స్ చేసుకున్నాం కదండి, ఆ కారం మిక్స్ని ఒక 2-3 డబ్బాలు అలా పైన పొయ్యాలన్నమాట. అలా వేస్తే ఏంటంటే లేయర్స్గా వేసుకోవాలన్నమాట మొత్తం కూడా. నెక్స్ట్ మళ్ళీ మామిడికాయ ముక్కలు సేమ్ ప్రాసెస్ రిపీట్ అనమాట, మనకి మొత్తం అంతా కంప్లీట్ అయ్యేంత వరకు ఇలా మిక్స్ చేసుకుంటే ఏంటంటే ప్రతి ఒక్క ముక్కకి కూడా కారం అనేది పట్టుకుంటుందన్నమాట. అండ్ మనకి ఒకవేళ ఫస్ట్ మామిడికాయ ముక్కలు వేసేసి పైన కారం వేసేస్తే కనుక అది మిక్స్ చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. ఇలా లేయర్ బై లేయర్ వేస్తే ఏంటంటే కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట ప్రాసెస్. సో ఇక్కడ మిగిలిన ఆయిల్ ఏదైతే ఉందో గిన్నెలో అదంతా కూడా దీంట్లోకి డ్రాప్ అవుట్ చేసుకోవాలి. ఇలా డ్రాప్ అవుట్ చేసేసుకున్న తర్వాత ఇంకా ఎక్సెస్ ఆయిల్ వేయాల్సింది, ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటుంది కదా అది కూడా వేసేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను 1 ఆయిల్ ప్యాకెట్ అయితే వేస్తున్నాము. అండ్ అలాగే ఇంకా దీంట్లోకి నేను ఇంకొక ఆయిల్ ప్యాకెట్ కూడా యాడ్ చేసాము. జస్ట్ మొత్తం అంతా కలిపి 4 ఆయిల్ ప్యాకెట్స్ అయితే 4 లీటర్స్ అయితే ఆయిల్ యూస్ చేసామన్నమాట. 8 డబ్బాల మామిడికాయ ముక్కలకి ఇది టోటల్ కొలతలు అనమాట. సో మొత్తం అంతా కూడా హ్యాండ్ మిక్సే చేసాం మేము. గేటుతో కనుక మిక్స్ చేస్తే ముక్కకు అంతా కారం పట్టదు. సో హ్యాండ్తో మిక్స్ చేస్తే ఏంటంటే మొత్తం అంతా కూడా కలుస్తుంది అనమాట. సో ఇంకో 3 days వరకు మనం దీన్ని మూత పెట్టేసి డైలీ మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. అప్పుడే దాని లోపల ఉన్న ఉప్పు అనేది అంతా కూడా కరిగి
టేస్ట్ అనేది వస్తుంది. సో ఇంకా దీంట్లో ఫైనల్గా ఇంగ్రీడియంట్ వచ్చేసి కొంచెం మెంతులు యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. అండ్ సో సింపుల్గా టేస్టీగా మా ఇంట్లో అయితే ఇట్లానే ప్రతి సంవత్సరం కూడా ఆవకాయ పచ్చడి అయితే పెట్టుకుంటాము. అండ్ ఇక్కడితో అయితే నేను వీడియో అనేది ఎండ్ చేస్తున్నాను. అండ్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నాకు మరింత మోటివేషన్గా ఉంటుంది ఇంకొంచెం వీడియోస్ చేయాలనిపించి. సో ఇదండి వీడియో. రేపటి వీడియో మళ్ళీ వస్తాను. అంతవరకు ఉంటాను. బాయ్.